ప్రశ్న మీ మనస్సాక్షిని మీరు అడగండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని అడుగుతా ఉన్నా. లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? మళ్ళీ అడుగుతా ఉన్నా, లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? ఎవరైనా మద్యాన్ని ఎక్కువగా అమ్మి, లంచం ఎవరైనా ఎందుకు ఇస్తారు? మద్యాన్ని ఎవరైనా ఎక్కువగా అమ్మి సేల్స్ పెంచి, ఆ పెంచిన దాని వల్ల డిస్టిలరీలకు లాభాలు పెరిగితే లంచాలు ఇస్తారా? లేక సేల్స్ తగ్గిపోయి వాళ్ళు తక్కువగా అమ్మి ట్యాక్సుల రూపేణ వారి మీద బాధుడు బాధి, దానివల్ల సేల్స్ తగ్గి, దానివల్ల వాళ్ళకు రావాల్సిన లాభాలు తగ్గి, అలా తగ్గితే ఎవరైనా లంచాలు ఇస్తారా? దాని ఫలితంగా అదండి ఆయన లిక్కర్ విధి విధానాలని ఆయన వివరించారు. లంచాలు ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారు అంటే దానికి ఎంత మొత్తం స్కెచ్ అంతా ఆయనకు తెలుసు కాబట్టి ఆ సీక్రెట్లు ఇప్పుడు వస్తాయి. రేపు పొద్దున్న కసిరెడ్డి మొత్తం ఆ టీం అంతా చెప్పబోతున్నారు కాబట్టి ఎక్కడిచ్చారు, ఎలా ఇచ్చారు మొత్తం తెలుస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఒక లీటరు మనం ఇవాళ ఇథనాల్ స్పిరిట్ కానీ దాని ద్వారా మనం లిక్కర్ తయారు చేస్తాం. ఒక లీటరు 60 రూపాయలు ఇవాళ, లేకపోతే 70 రూపాయలు ఉంది. దానికి 2 లీటర్లు వాటర్ కలుపుతారు, మినరల్ వాటర్ కలిపి దాంట్లో స్మెల్ వాసన కోసం, కలర్ కోసం, బాటిల్ కాస్టు, పైన మూత, లేబులింగు ఇవన్నీ కలిపినా కూడా మనకు కాస్ట్ అయ్యేది 400 రూపాయలు. అది ఏది వాటరు ఇవన్నీ కలుపుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కలిపి 400. ఇది ఒక 3 లీటర్లు మనం కనుక 180 క్వార్టర్ అంటే 180 ml దాన్ని వస్తే దరిదాపుగా ఆ 3 లీటర్లు చొప్పున లెక్కేసుకుంటే 16 బాటిల్స్ వస్తాయి. అవి 16 బాటిల్స్ ఇంటూ వీళ్ళు అమ్మింది 200 రూపాయలు అంటే 3200 రూపాయలు అమ్మారు. నువ్వు బాటిల్ అమ్మింది 400 రూపాయలు. 400 అమ్మితే మిగతా 2800 రూపాయలు నువ్వు ప్రాఫిట్ సంపాదించావు. ఏ విధంగా సంపాదించేవారంటే, ఒకటి ప్రతి గవర్నమెంట్ బాటిల్కి బార్ కోడ్ ఉంటుంది. బార్ కోడ్ అమ్మేమో గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది. బార్ కోడ్ లేకుండా దొంగతనంగా విడిగా అమ్మే అన్నీ కూడా క్యాష్లో అమ్ముతున్నాడు. దానికి బార్ కోడ్ ఉండదు, ఏముండదు. అదొక లారీ వస్తుంది, ఇది ఒక లారీ వస్తుంది. సో నీ గవర్నమెంట్కి రెవెన్యూ ఎందుకు తగ్గిందంటే, వితౌట్ బార్ కోడ్, వితౌట్ బిల్లు నువ్వు షాప్స్లో అమ్మే గవర్నమెంట్ మొత్తం నీ కార్యకర్తలే కదా పెట్టుకుంది. వాళ్ళ దీని మీద మీ అధ్యక్షురాలు చాలా డీటెయిల్గా మాట్లాడారు కదా సార్. 98,000 కోట్ల రూపాయల స్కామ్ అన్నారు ఆవిడ. అవును, ది వాల్యూమ్ ఈజ్ బిగ్గర్ దెన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్. అవును, మన పురంధేశ్వర్ గారు 2023లోనే ఎలక్షన్లకు ముందే, సంవత్సరం ముందు పాలకొల్లు వెళ్ళి బాటిల్స్ పగలగొట్టి ఈ స్కామ్ గురించి మొత్తం అప్పటికి 87,000 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ అమ్మారు. ఒక 7,000 కోట్ల రూపాయలు అప్పుడు క్యాష్ అమ్మారు. తర్వాత మళ్ళీ పెరిగింది. సో ఇవాళ వాళ్ళు క్యాష్ ఎందుకు అమ్మాల్సి వచ్చింది? ఒక పక్కనేమో మోడీ గారు దేశము ప్రపంచం అంతా డిజిటలైజేషను, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, పేటిఎంలు, గూగుల్ పేలు వస్తే ఈయన మాత్రం ఇక్కడ దీని వరకు మాత్రం ఓన్లీ క్యాష్. కారణం ఏంటంటే ఆ డబ్బులు అతను సంపాదించారు. మరి ఎందుకు సార్ ఆయన మీద యాక్షన్ తీసుకోవడం విషయంలో మీరు వెనక ముందు ఆగుతున్నారు? లేదు, దేనికైనా ఒక టైం వస్తుంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు చేసే అధికారాలు వాళ్ళకుంటాయి. ఇది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకాల్లో ఇసుక ఒకటి ఉంది. భూములు 22A అని పెట్టి దాంట్లో భూములు, మట్టి, ఆఖరి పోలవరం కాలువ పక్కన మొత్తం కూడా తవ్వేశాడు. ఆఖరికి వాళ్ళు ఇళ్ల పట్టాలు ఇస్తే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు. ఒక స్కామ్ కాదు వీళ్ళది. సో ఈ 5 సంవత్సరాల్లో ఈయన చేసింది డెవలప్మెంట్ ₹1 ప్రజావేదికతో మొదలుపెట్టి చివరికి కరోనాలో కూడా దాన్ని క్యాష్ చేసుకోగలిగాడు. ఆఖరికి ప్రతి దానికి కూడా ఎలక్షన్లు కూడా నామినేషన్లు వేయకుండా ఒక దౌర్జన్యంతో పోలీసులను పెట్టి వాళ్ళ కార్యకర్తలతో గొడవలు పెట్టి ఎవరిని ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టి ఈయన లా అండ్ ఆర్డర్ గురించి, చట్టం గురించి, న్యాయం గురించి, నీతి గురించి మాట్లాడుతున్నాడంటే దెయ్యాలు నీతులు వల్లించినట్టుగా ఉంటుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. ఇందులో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కోట్ల రూపాయలు. రాజ్ రెడ్డి గురించి మాట్లాడారు. రాజ్ రెడ్డికి ఇప్పుడు ఏంటంటే అభియోగం ఏంటంటే జైల్లో సకల సౌకర్యాలు అందుతున్నాయంట. ఆయనకి మొబైల్ ఫోన్ కూడా, స్మార్ట్ ఫోన్ కూడా ఇస్తున్నట్టు హ్యాపీగా ఆయన. అండ్ బికాస్ ఆఫ్ హిస్ నెక్సెస్ విత్ కేశినేని చిన్ని గారు, విజయవాడ ఎంపీ. ఆయన స్వయంగా ఆయన సోదరుడే ఆ కుంభకోణం బయట పెట్టాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగు, వాళ్ళ వ్యాపారం, ఉమ్మడి వ్యాపారాలు. సరే, కూటమి ప్రభుత్వంగా, ఇక్కడ బీజేపీగా మిమ్మల్ని అడగట్లా, కూటమి ప్రభుత్వంగా మీ మీద భాషిస్తుంది కదా, అదేంటో ఆ నెక్సెస్ ఏంటో, ఒకవేళ నిజంగా అలా ఇబ్బందికరమైన పరిణామం ఉంటే కూటమి ప్రభుత్వంగా మీరు అడగాలి మీ ఎంపీని. మీ ఎంపీ అంటే కూటమి. అవును, అవును. అంటే నేను అనేది ఏంటంటే, అక్కడ దానికి కేశినేని చిన్ని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, ఒకప్పుడు నేను అతను కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనుకుని కలిసి కంపెనీ పెట్టిన మాట వాస్తవం.
ఎప్పుడైతే నేను రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నానో అప్పుడు నేను ఇక అతనితో విడిపోయి నేను నా పని నేను చేసుకున్నాను, ఆయన పని ఆయన చేసుకున్నాడు అన్నారు. అంటే నేనేమంటానంటే ఇదంతా కూడా ఈ స్కామ్ అనేది గత 4 సంవత్సరాల నుంచి, ఆ స్కాములకు ముందు అతనితో కలిసి పనిచేశాడు. కానీ ఏదైనా చంద్రబాబు గారు, లోకేష్ గారు దాని మీద ఒక సీరియస్గానే అలాంటి పనులు చేస్తే యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇలాంటి కుట్రలు బ్యాక్ స్టాపింగ్ చేయడానికి అసలు ఒప్పుకోరు. దాన్ని కసిరెడ్డికి అక్కడ అందుతున్నాయి అనేది బయట మాట్లాడకూడదు. ఎవరైనా ఆ జైల్లో ఇప్పుడు వంశీ ఉన్నాడు అక్కడ, సేమ్ పరిస్థితి. ఆంజనేయులు ఉన్నాడు, ఐపీఎస్. ఎవరికైనా జైల్లో కొత్తగా ఆయన నుంచి వస్తాయండి సకల అదేమన్నా రాత్రి ఏసీలను చేయడానికి అవకాశం నెక్సస్ మీద ప్రభుత్వం మాట్లాడు. ఇక్కడ నేను తెలుగుదేశం పార్టీ మాట్లాడాలి, ప్రభుత్వం మాట్లాడాలి కదా. ఆయన వివరణ కూడా ప్రభుత్వం వివరణ అడగల, మీ ఎంపీని ప్రభుత్వం వివరణ అడగల.